నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీ సోమనందీశ్వర స్వామి ఆలయంలో వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం. నంద్యాలలో ఈ నెల 18న ఉచిత దంత వైద్య శిబిరం. ముగ్గుల పోటీలతో పివి నగర్లో సంక్రాంతి సందడి, విజేతలకు బహుమతుల అందజేత. పివి నగర్లో వెలిసిన వీరాంజనేయ స్వామి దేవస్థానంలో వైభవంగా సంక్రాంతి ప్రత్యేక పూజలు. నంద్యాలలో సంక్రాంతి పర్వదినం దివ్య రథోత్సవం, వేలాదిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. కురువపేట చిన్న రామాలయం చిత్తలూరి బస్తీలో సంక్రాంతి సంబరాలు. నంద్యాలలో ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు చేపట్టిన సిఐ చాన్బాషా. శ్రీశైలంలో వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. నవనందుల్లో 3వ నంది శ్రీ సోమనందీశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కనుమ పండుగ రోజు శ్రీ సోమేశ్వర సహిత సోమనందీశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకారం చేశారు. అనంతరం కోటవీధి భక్తజన బృందం, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.
నంద్యాల పట్టణం విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 18న ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు విహెచ్పి నంద్యాల నగర అధ్యక్షులు చంద్రశేఖర్ తెలిపారు. ప్రముఖ దంత వైద్యులు విజయలక్ష్మి ఈ శిబిరంలో వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు. పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ ఉచిత దంత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు వెంకట సుబ్బయ్య, సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. నా పేరు చంద్రశేఖర్, విశ్వ హిందూ పరిషత్ పట్టణాధ్యక్షుడిని. 18/1/2026 సంవత్సరం అంటే ఆదివారం రోజున విశ్వ హిందూ పరిషత్ నంద్యాల జిల్లా సేవా విభాగం ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ ఉచిత దంత వైద్య శిబిరంలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్, పిప్పి పళ్ళకు సరైన చికిత్సను ఇవ్వడం, ఇక్కడి నుంచి వచ్చేసి అడ్వాన్స్డ్ లేజర్ ట్రీట్మెంట్, దాని ద్వారా జ్ఞానదంతాలను కాపాడట, ఇక్కడి నుంచి వచ్చేసి ఫిక్స్డ్ పళ్ళను కట్టడము మొదలైన చికిత్సలన్నింటినీ కూడా ఉచితంగా చేయబడుతున్నాయి. ఈ మెడికల్ క్యాంప్కు నంద్యాల పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని తమ యొక్క వ్యాధులు నివారణ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల్లో ప్రతి నెల ఒక విభాగానికి సంబంధించిన చికిత్సా విభాగాలు ఉచిత చికిత్సా శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. వీటిని పరిసర ప్రాంత ప్రజలు మరియు పట్టణ ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నంద్యాల పట్టణ పరిసర గ్రామ ప్రజలకు నంద్యాల విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి విషయం అందరికీ విదితమే. పూర్వము దంత సమస్యలు అంటే చాలా కష్టాలు ఉండేటువంటివి. అంటే లవంగాలు, మిరియాలు, శుంఠి, ఇతరత్ర పొగాకు, వాటి ద్వారా కూడా పంటి నొప్పులతో బాధపడినటువంటి సందర్భాలు ఎంతోమంది అనుభవించారు పాత తరం. కానీ నేటి ఆధునిక కాలంలో అలాంటి సమస్యలన్నింటినీ కూడా ఆధునిక చికిత్సల ద్వారా అధిగమించి ఏ వయసు వారైనా కానీ కూడా ఏవైనా తినగలిగేటువంటి సౌకర్యాలను కల్పించేటటువంటి భాగ్యము దంత వైద్యం ద్వారా మనకు అందించబడుతున్నది. కనుక ఇంతటి విశిష్టమైనటువంటి ఈ వైద్యాన్ని, అంటే పళ్ళు అనేటువంటిది ఉన్నప్పుడు ప్రతి ఆహారాన్ని నమిలి మింగటము ఎంత అవసరమో ఆ నమిలి మింగటానికి కావాల్సినటువంటి ఆ దంత సౌకర్యం కూడా అంతే అవసరము. అయితే ఇక్కడికి వచ్చినటువంటి చికిత్సా విధానంలో వచ్చినటువంటి వారు ఏదైనా అదనపు సమస్యలు ఇక్కడ పరిష్కారం కాకపోతే కూడా వాళ్ళ క్లినిక్కి వెళితే కొంత రాయితీలతో కూడినటువంటి వైద్యాన్ని కూడా వారు చికిత్స ద్వారా అందిస్తారు. ఆ వెసులుబాటును కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఆదివారము ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది కనుక అందరూ విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. నంద్యాల పట్టణం పివి నగర్లో వెలిసిన వీరాంజనేయ స్వామి దేవస్థానంలో మకర సంక్రాంతి సందర్భంగా స్థానిక కాలనీ వాసులచే వీరాంజనేయ స్వామి, మహాగణపతి, సీతారాముల వారికి పంచామృతాభిషేకం, నివేదనలు, కుంకుమార్చనలు చేయడం జరిగింది. దాతలు ఆలయ అభివృద్ధికి సహకరించాలని నిర్వాహకులు కోరడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నంద్యాల పట్టణంలో వెలిసి ఉన్నటువంటి పివి నగర్ గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని విశేషించి ఈ స్థానిక పివి నగర్ వాసులందరూ కూడా భక్తి శ్రద్ధలతో వీరాంజనేయ స్వామిని, సీతారాముల వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ, విశేషించి ఈ యొక్క మకర సంక్రాంతి పండుగ పూర్తయిన వెంటనే స్వామికి వైభవంగా వారి వారి శక్త్యానుసారంగా అందరూ కూడా
ఈ కాలనీ వాసులందరూ కూడా స్వామికి విశేషమైనటువంటి నివేదనలు తీసుకొచ్చి భక్తి శ్రద్ధలతో వీరాంజనేయ స్వామిని, మహాగణపతిని, గంగమ్మ దేవిని పూజలు గావించి వీరాంజనేయ స్వామి వారికి విశేషమైనటువంటి పంచామృతాదులతో అభిషేకాదులుగా కార్యక్రమం నిర్వహించి స్వామికి నివేదనలు ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో పూజించి స్వామి అనుగ్రహానికి అందరూ కూడా ఆ వీరాంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రులైనారు. అదేవిధంగా ఈ పివి నగర్ లో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి ఎంతో మహిమాన్వితమైనటువంటి వాడు. ఎటువంటి గ్రహ దోషాలున్నా, ఎటువంటి గ్రహ బాధలున్నా ఈ వీరాంజనేయ స్వామిని సేవించుకుంటే, ఈ వీరాంజనేయ స్వామికి ఒక్క కొబ్బరికాయ సమర్పిస్తే వారి దోషములన్నీ కూడా తొలగిపోతాయి. అదే విధంగా ఈ వీరాంజనేయ స్వామి యొక్క మహత్తు ఇక్కడ ఉన్న వారందరికీ కూడా తెలుసు. ఇంకా ప్రాచుర్యంలోకి వచ్చి ఆ వీరాంజనేయ స్వామి అనుగ్రహానికి భక్తాదులందరూ కూడా పాల్గొని, అదే విధంగా దేవాలయ అభివృద్ధికి అందరూ కూడా వారి వారి శక్త్యానుసారంగా ధన రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, లేదా నిత్య ధూపదీప నైవేద్యానికి సహకరించి ఇక్కడ ఈరోజు పివి నగర్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. ఇదే కాకుండా ఎవరైనా దాతలు ఈ ఆంజనేయ స్వామి గుడికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని పివి నగర్లో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో ఇళ్ల ముందు గొబ్బెమ్మలు, పలు రంగులతో తీర్చిదిద్దిన ముగ్గులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. శుక్రవారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీల్లో కాలనీ వాసులందరూ పాల్గొనడం విశేషం. అనంతరం పివి నగర్ ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో చింతలపల్లె వాసు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ముగ్గులు వేసిన మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, విశిష్ట అతిథిగా ప్రగతిరెడ్డి హాజరయ్యారు. విజేతలుగా నిలిచిన మహిళలకు చీరలు, విలువైన వస్తువులను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. విజయ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఇంటి ఆదినారాయణ, వంకదారి గోపాలకృష్ణ, మారం శేషేలు, కార్యక్రమ నిర్వాహకులు చింతలపల్లె వాసు హాజరయ్యారు. ముగ్గుల పోటీలు చూడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఓపికకు, మీ పేషెన్స్ కు హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే అంత పెద్ద ముగ్గు నేను అడిగాను ఎంత టైం పట్టిందని. అందరూ 2 గంటలు 3 గంటలు ముగ్గులు వేసారని చెప్పారు. సో మీ ఓపిక, అంత కలర్స్ వేసి అంత ముగ్గులు వేయడం అనేది చాలా గొప్ప విషయం. దాంతో చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా వేశారు అని చెప్పారు. చాలా మంచి ముగ్గులు వేశారు. అంటే మీ మీ ఆలోచనలు మీరు అక్కడ వ్యక్తపరిచారు. అంటే కొంతమంది దేవుళ్ళని వేశారు, కొంతమంది కుండలు, అంటే సంక్రాంతినే కాకుండా అన్ని ఏమేమి మీ థాట్స్ అని అక్కడ వేశారు. చాలా 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 అందంగా ఉన్నాయి. మీ ఊరంతా అందంగా ఉంది. ఈ రోజు చాలా అందంగా ఉంది. నేను ఇదే ఫస్ట్ టైం రావడం, నేను ఇదే మొదటిసారి ఈ ఊరికి ఇక్కడికి రావడం. కానీ చాలా బాగుంది మీ ఏరియా, నాకు చాలా నచ్చింది. జనాలు మీరందరూ కూడా చాలా బాగా నచ్చారు నాకు. సో ఇలాంటి మంచి కార్యక్రమాలు సార్ ఆర్గనైజ్ చేసినందుకు వాసు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ కూడా ఇలాగే ఎప్పుడు సంతోషంగా, మీ ఫేస్ లో చాలా ఆనందం కనిపిస్తుంది. మీరు ఇలాగే ఆనందంగా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని చూస్తున్నాం. గతంలో కూడా ఇక్కడికి రావటం జరిగింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ముగ్గుల యొక్క నాణ్యత పెరుగుతూ వస్తూ ఉంది. మంచి థీమ్ తోటి ఈ యొక్క ముగ్గులను వేస్తున్నందుకు అందరినీ కూడా, కార్యక్రమంలో పాల్గొనేటువంటి ముగ్గులు వేసిన వారందరికీ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ ఎంతో కష్టపడి తెల్లవారుజామున లేచి మంచి ముగ్గును తయారు చేయడానికి చాలా కష్టపడ్డారు. ఇలాంటి చొరవ మున్ముందు కూడా అవసరం. మన పివి నగర్లో సంక్రాంతి సమయంలో ఊరి ప్రజలందరూ, మాతృమూర్తులు, పెద్దలు అందరూ కలిసి వాళ్ళ ఇంటి ముందు మాదానందంగా, అందంగా ముగ్గులు వేసి ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలలో భాగంగా 100 సంవత్సరాలు నిండినటువంటి తరుణంలో మనం ఈ పండుగను జరుపుకోవడం, ఈ పండుగ ఇప్పుడు రావడం, దీన్ని జరుపుకోవడం మన అదృష్టంగా భావించాలి. ఇప్పుడే కాదు, గత 5-6 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నాం. బాసు ఆధ్వర్యంలో రామకృష్ణారెడ్డి గారు, నేను, తదితరులు అందరము ఇక్కడికి వచ్చి ఈ గ్రామాన్ని సందర్శించి ఇక్కడ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు, ముగ్గులు వేసినట్టు వాళ్ళకి
బహుమానాలు అది ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. భారతదేశంలో మనకు తెలుసు, ప్రతి చర్య మనం తీసుకుంటున్నది, ప్రతి పండుగ మనం జరుపుకుంటున్నది, ప్రతి కార్యక్రమం మనం చేస్తున్నది ప్రకృతితో అనుసంధానమై ఉంటుందన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి స్థితిలో మనం ఈరోజు సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి తరుణంలో మకర సంక్రాంతిని దేశమంతా ఎంతో ఎంతో గర్వంగా, ఎంతో ఆడంబరంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ యొక్క పివి నగర్ నందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల సందర్భంగా కూడా ఇక్కడ ముగ్గులు పోటీలు పెట్టడం జరిగింది. మహిళలు రోజువారీ కార్యక్రమాలతో వాళ్ళ ఇంటి పనులతో మరియు మిగతా పనులతో బిజీగా ఉంటారు. కానీ ఈ సంక్రాంతి 3 రోజులు కూడా వాళ్ళు పండగ చేసుకుంటూ ఇంటి ముందు గోమయం వేసి తర్వాత వాళ్ళ యొక్క ముగ్గులు అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి కళాత్మకమైనటువంటి సృజనను చూపిస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఈ కళను ప్రోత్సహించడానికే ఈ యొక్క పోటీలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ పోటీల్లో పాల్గొన్న మహిళలకందరికీ కూడా ధనుర్మాసం పరిసమాప్తి మరియు సంక్రాంతి పర్వదినం సందర్భంగా నంద్యాల పట్టణం సంజీవ్ నగర్ లో వెలిసిన రామాలయంలో తిరుప్పావై పరిసమాప్తిని పురస్కరించుకొని గోదా రంగనాథుల కళ్యాణం అత్యంత వైభవంగా భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. 15వ తేదీ ఉదయం ఆలయం నుండి స్వామి అమ్మవార్ల దివ్య రథోత్సవం పట్టణ ప్రధాన పురవీధుల గుండా ప్రజలకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి, డాక్టర్ రామకృష్ణారెడ్డి, పట్టణ ప్రముఖులు హాజరయ్యారు. రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రథోత్సవం ముందు మహిళలచే కోలాటాలు, భజనలు, సాంప్రదాయ నృత్యాలు, వేషధారణలు, మేళ తాళాలతో అత్యంత కన్నుల పండుగగా రథోత్సవం నిర్వహించడం జరిగింది. ఆద్యంతం ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. పట్టణంలో పండుగ వైభవం సంతరించుకున్నది. గోదా కళ్యాణం ఈరోజు వెంకటేశ్వర స్వామి నంద్యాల ఈరోజు అందరికీ ఓం నమో వెంకటేశాయ. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజ్ వారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు డిసెంబర్ నెల 16వ తేదీ నుంచి ఈ రోజు వరకు ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రతినిత్యము ఒక పండగ వాతావరణంలో జరుగుతున్నవి. అందులో భాగంగా నిన్న భోగి సందర్భంగా ఆ స్వామి వారికి గోదా రంగనాథుల కళ్యాణం అత్యంత వైభవంగా అనేక మంది భక్తుల మధ్యన చేయడం జరిగినది. ఈ దినం ఉదయం 9 గంటల నుంచి సంజీవనగర్ రామాలయం నుంచి ప్రారంభమై శ్రీనివాస్ నగర్ సెంటర్, కల్పనా సెంటర్, తర్వాత గాంధీ చౌక్ వరకు ఈ యొక్క రథములో స్వామిని ఊరేగించి నంద్యాల పరిసర ప్రాంత ప్రజలకు దర్శించే భాగ్యం కల్పించినాము. ఈ యొక్క రథములో ఉన్న స్వామిని దర్శించి ప్రతి ఒక్క భక్తునికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ మేము చేసే ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మీడియా వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మున్సిపాలిటీ వాళ్ళకి మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ మేము మాకు సహకరించినందుకు భగవత్ సేవా సమాజ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. నంద్యాల పట్టణంలోని కుర్వపేట చిన్న రామాలయం ఆర్ఎస్ఎస్ చిత్తలూరి బస్తీలో వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. మన దేశ ఆచారాలను పాటించాలని ఆర్ఎస్ఎస్ కర్నూలు విభాగ్ ఇతిహాస సంకలన ప్రముఖ్ వేణుగోపాల్, కురువ సంఘం అధ్యక్షుడు విజయ్ కిరణ్ పేర్కొన్నారు. భరతమాత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సంక్రాంతి ఉత్సవం కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. అందులో మన హిందూ యొక్క ప్రాముఖ్యత, హిందూ మతం యొక్క విలువలు ప్రాముఖ్యత గురించి మన వక్త గారు వేణుగోపాల్ గారు బాగా వివరించారు. ఈ పండగ మకర సంక్రాంతి యొక్క విశిష్టతను గురించి కూడా బాగా వివరించారు. కాబట్టి మన ఇందులో భాగంగా ముగ్గుల పోటీలు, పిల్లలకు భోగి పళ్ళు పోయడం కూడా జరిగింది.
ముగ్గుల పోటీల్లో బహుమతులు పొందిన మహిళలకు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉల్లాసభరితంగా జరిగిన ఈ కార్యక్రమంలో మన హిందూ సోదర సోదరిమణులంతా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఇదే ఐక్యతను కొనసాగిస్తూ మన హిందూ సమాజం ఇంకా బాగా అభివృద్ధి చెంది హిందూ దేశంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్ఎస్ఎస్ వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా ఈ పండుగ పర్వదినాన నంద్యాల పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ చిత్తూరు వారి బస్తీ అంటే చిత్తూరు బస్తీ అని ఆర్ఎస్ఎస్ వారు ఇక్కడ సాంప్రదాయబద్ధంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళ కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క సంక్రాంతి రోజు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా శుభదినం. ఎందుకంటే ఈ కాలంలో మహిళలు ఈ ముగ్గుల పోటీలు యొక్క ప్రాముఖ్యత అంటే ముగ్గులు అంటే ఏంటి, అసలు వాటి ప్రాముఖ్యత ఏంటి, భోగి రోజు ఏ ముగ్గు వేయాలి, మకర సంక్రాంతి రోజు ఏ ముగ్గు వేయాలి, కనుమ రోజు ఏ ముగ్గు వేయాలి అనేది వాళ్లకు తెలియపరచాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఆ యొక్క ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు విశిష్టత. గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు, ఆ గొబ్బెమ్మలు పెట్టి ఆ ముగ్గుల చుట్టూ. నంద్యాల పట్టణంలో ప్రధానంగా భైర్మల్ వీధిలో ట్రాఫిక్ అత్యంత క్లిష్టతరంగా మారిన నేపథ్యంలో ట్రాఫిక్ సిఐ చాన్బాషా ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలను చేపట్టారు. దుకాణాల ముందు వస్తువులను పెట్టవద్దని, అలాగే వినియోగదారుల వాహనాలు రోడ్డుకు అడ్డంగా నిలపరాదని, వాహనదారులకు పట్టణ ప్రజలకు రాకపోకలు సవ్యంగా నిర్వహించేందుకు దుకాణదారులు సహకరించాలని కోరారు. లేని పక్షంలో చలనాలు వేయడం జరుగుతుందని సిఐ హెచ్చరించారు. ఈ సందర్భంగా దుకాణదారులకు ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా వారికి అవగాహన కల్పించారు. నంద్యాల పట్టణంలో అన్ని ప్రాంతాలలో ఈ విధంగా ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ఉంచాలని కోరారు. నంద్యాల టౌన్ నందు బైరముడి స్ట్రీట్లో రోడ్డు పక్కన ఉన్న షాపులందరికీ మా జిల్లా ఎస్పీ సార్ గారు సునీల్ సేన్ సార్ గారి ఉత్తర్వు మేరకు, మా ఏఎస్పీ మేడము ఉత్తర్వు మేరకు షాపులు ఎవరన్నా కానీ బయట రోడ్డుకి అడ్డం పెట్టినంటే క్లియర్ చేస్తాము. అదేవిధంగా షాపులను కూడా నిలబెట్టి చెప్పినాము. వాళ్ళు కూడా సార్ మేము రోడ్డుకి అడ్డం పెట్టాము, ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించామని మాట ఇచ్చారు. కాబట్టి మాకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ అయ్యే విషయాలు తగ్గుతాయి, తర్వాత పబ్లిక్ కూడా రాకపోకలు ఈజీ జరుగుతాయని చెప్పి ఆశిస్తున్నాము. ప్రతి షాప్ అతను ఈ బైరమల్ స్ట్రీట్ అని కాదు, నంద్యాల టౌన్లో ఉన్న ప్రతి షాప్ అతను కూడా ఏదైనా 2 వీలర్ కానీ అతని షాప్లో పనిచేసే వ్యక్తి ఉంటే కూడా షాప్కు క్రాస్లో పెట్టుకోండి, చక్కగా పెట్టుకుంటే రోడ్డు జామ్ అయిపోతుంది. అలాగే కస్టమర్స్ కూడా ఒక్క నిమిషం బజార్ కొద్దిగా క్రాస్ పెట్టుకొని చెప్తే పెట్టుకుంటారు, ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటుంది. అలాగే ఏమన్నా బండి చాలాసేపు నుంచి అట్టే పెట్టేశారు అనుకోండి, ఓ ఫోటో తీసి నా సెల్కు పెట్టండి, నో పార్కింగ్ ఫైన్ ఇస్తాను. ఎవరైనా కానీ షాప్ వాళ్ళు మీకు ఏమైనా బండి పెట్టేసి ఒక 3-4 అవర్స్ అట్టే పెట్టింటే నాకు ఫోటో పెట్టండి నా సెల్కు, నేను ఫైన్ ఇస్తాను. మీరు ప్రజలు షాప్ వాళ్ళు నాకు సహకరించండి, ట్రాఫిక్ కొద్దిగా ఈజీగా బళ్ళు మూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ 2 రోజులు కూడా పండగ వాతావరణం కాబట్టి పబ్లిక్ రావడం పోవడము చూస్తుంటారు. ఈ విధంగా మీరు షాప్ వాళ్ళు కూడా మీరు నాకు ఎట్లా కోఆపరేట్ చేశారు, ఇప్పుడు అట్టే కంటిన్యూ చేయండి. జై హింద్. శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారు నంది వాహనంపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో నంది వాహనంలో ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులు కన్నుల పండువగా గ్రామోత్సవంలో విహరించారు. గ్రామోత్సవంలో కళాకారుల ప్రత్యేక నృత్యాలు భక్తులను అలరించాయి. వందే
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ సోమనందీశ్వర స్వామి ఆలయంలో వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం. నంద్యాలలో ఈ నెల 18న ఉచిత దంత వైద్య శిబిరం. ముగ్గుల పోటీలతో పివి నగర్లో సంక్రాంతి సందడి, విజేతలకు బహుమతుల అందజేత. పివి నగర్లో వెలిసిన వీరాంజనేయ స్వామి దేవస్థానంలో వైభవంగా సంక్రాంతి ప్రత్యేక పూజలు. నంద్యాలలో సంక్రాంతి పర్వదినం దివ్య రథోత్సవం, వేలాదిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. కురవపేట చిన్న రామాలయం చిత్తలూరి బస్తీలో సంక్రాంతి సంబరాలు. నంద్యాలలో ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు చేపట్టిన సిఐ చాన్బాషా. శ్రీశైలంలో వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.